హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సతీష్ అట్ల. విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాం కదా. సో అట్లాగే మన ఛానల్లో కూడా రోజు కమ్యూనిటీలో ఒక క్విజ్ క్వశ్చన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే దీనికి సంబంధించి మన మైక్ టీవీ ఫేస్బుక్లో కూడా రోజుకొక క్విజ్ క్వశ్చన్ని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. సో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. సో అట్లాగే ఏంటంటే సిఆర్పిఎఫ్ లో సంబంధించి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ దీనికి సంబంధించి స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ సి విభాగంలో కానిస్టేబుల్ పోస్టులు పడడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి 10వ తరగతితోటే 169 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో పురుష మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు సెలెక్ట్ అయిన వాళ్ళు దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో విదేశాలలో కూడా విధులు నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఉంది. ఏంటి అనేది ఒక్కసారి ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది, ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది అనేది ఒక్కసారి తెలుసుకుందాం. సో ఇది జనరల్ డ్యూటీకి సంబంధించి గ్రూప్ సి కింద నాన్ గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ పోస్టులు 169 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ ఇది. సో దీనికి సంబంధించి చూస్తే క్రీడా ప్రదర్శన, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, అట్లాగే వైద్య పరీక్షలు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఎంపిక విధానం వచ్చేసి జనవరి 1, 2021 నుంచి డిసెంబర్ 31, 2023 మధ్య వివిధ క్రీడల్లో పాల్గొని పొందినటువంటి పథకాల ఆధారంగా, మార్కుల ఆధారంగా వీరిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. క్రీడా విభాగాలు కనుక ఒక్కసారి చూసినట్లయితే జిమ్నాస్టిక్స్, జూడో, వుషు, షూటింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్, ఆర్చరీ, రెజ్లింగ్, ఫ్రీ స్టైల్, ఇంకా గ్రీకో రోమన్, టైక్వాండో, వాటర్ స్పోర్ట్స్, కయాక్, ఇంకా కానో, రోయింగ్, బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, ట్రత్లాన్, డ్రైవింగ్ ఈక్వెస్ట్రియన్, యాచింగ్, ఐస్ హాకీ, ఐస్ స్కేటింగ్, ఐస్ స్కీయింగ్, ఇవన్నీ ఈ విభాగాలలో క్రీడా విభాగాలలో మొత్తంగా కూడా 169 ఉద్యోగాల్లో మహిళలకు 86, ఇక పురుషులకు చూసినట్లయితే 83 కేటాయించడం జరిగింది. దరఖాస్తులను వచ్చేసి 100 రూపాయలతో ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. సో మిగతా వాళ్ళు 100 రూపాయలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎవరు అర్హులంటే 10వ తరగతి ఉంటే చాలు. 10వ తరగతి పాస్ అయి నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కనుక శారీరక దారుఢ్యంతో మీరు ఈ క్రీడా అంశాలలో అర్హత సాధించిన వారు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇక 15 ఫిబ్రవరి 2024 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వారై ఉండాలి. ఇంకా గరిష్ట వయసులో వచ్చేసి జనరల్ అభ్యర్థులకి 5 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఏది ఉంటే 10 సంవత్సరాలు, ఇంకా ఓబీసీ దీనికి సంబంధించి వీరికి ఎన్సిఎల్ వాళ్ళకి వచ్చేసి 8 ఏళ్ళు, డిపార్ట్మెంటల్ అభ్యర్థులకైతే 5 ఏళ్ల సడలింపు కూడా ఉంది. ఇక శారీరక ప్రమాణాలు ఏ విధంగా ఉండాలి, ఎందుకంటే సిఆర్పిఎఫ్ అంటే దేశ విదేశాలలో మళ్ళీ స్పోర్ట్స్ కు సంబంధించి ఇవన్నీ చూసినట్లయితే ఖచ్చితంగా మనకేంటి శారీరక ప్రమాణాలు అనేటివి ఖచ్చితంగా చూస్తారు. 10వ తరగతి పాస్ అయి ఉండాలి, ఏజ్ పరంగా ఈ విధంగా ఉండాలి, ఇంకా రిజర్వేషన్స్ పరంగా ఈ సడలింపులు అనేటివి ఉండడం జరుగుతుంది. ఇక క్రీడా అంశాలలో కూడా అర్హత సాధించిన వారు అయి ఉండాలి. అది కూడా 21 నుంచి 23 సంవత్సరాల మధ్య, 2021, 23 సంవత్సరాల మధ్య మీరు వివిధ క్రీడా అంశాలలో పొందినటువంటి పథకాల ఆధారంగా, మార్కుల ఆధారంగా ఇందులో సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందని చెప్పారు కదా. సో ఇక పురుష అభ్యర్థులు అయ్యేది ఉంటే ఎత్తు 170 సెంటీమీటర్లు, ఇక ఛాతీ 80 సెంటీమీటర్లు ఉండాలి, గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు పెరగాలి. సో ఇక మహిళా అభ్యర్థులు ఎత్తు 157 సెంటీమీటర్లు ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ పురుష అభ్యర్థులు అయ్యేది ఉంటే ఎత్తు 162 సెంటీమీటర్లు ఉండాలి, ఛాతీ 76 సెంటీమీటర్లు ఉండాలి. ఇక మహిళా అభ్యర్థులు ఎత్తు 150 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. ఇది ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి. ఇక అభ్యర్థులకు వర్ణ అంధత్వం, ఇతర దృష్టి సంబంధిత సమస్యలు ఏమీ ఉండకూడదు. ఇక జనవరి 1, 2021 నుంచి డిసెంబర్ 31, 2023 వరకు జరిగిన వివిధ క్రీడల్లో పాల్గొని పథకాలు సాధించిన అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు అనేది జారీ చేయడం జరుగుతుంది. అంటే ఎవరైతే క్వాలిఫై అవుతారో రిలేటెడ్ గా వాళ్ళకు అడ్మిట్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఇక తర్వాత వీరికి ధ్రువపత్ర డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, పిఎస్టి ఫిజికల్ కి సంబంధించినటువంటి టెస్ట్లు పెట్టడం జరుగుతుంది. ఇక డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు వచ్చేసి ఫిబ్రవరి 15, 2024 వరకు అవకాశం ఉంది. ఇక పూర్తి వివరాలకు సంప్రదించాల్సినటువంటి వెబ్సైట్ ఏంటంటే recruitment.crpf.gov.in లో సంప్రదించండి. అసలు మార్కుల కేటాయింపు అనేది దీంట్లో ఏ విధంగా ఉంటది అనేది ఒక్కసారి చూసినట్లయితే వివిధ క్రీడాంశాలను చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు, జూడో కావచ్చు, జిమ్నాస్టిక్స్ కావచ్చు, హాకీ, ఇంకా ఇతరత్ర కొన్ని ఉన్నాయి కదా. వాటికి సంబంధించి చూస్తే
సాధించిన పథకాలు ఏవై ఉందో ఆ మార్కులు సాధిస్తారు కదా, వాటికి సంబంధించి ఉంటాయి. ఒలింపిక్స్ గేమ్స్, సమ్మర్ వింటర్ పోటీలు, బంగారు పథకానికి 100, వెండికి 96, కాంస్య పథకానికి 92, పాల్గొన్న వారికి 80 మార్కులు అనేది కేటాయించడం జరుగుతుంది, మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇక వరల్డ్ ఛాంపియన్షిప్, వరల్డ్ కప్ సంబంధించి బంగారు పథకానికి వచ్చేసి 90, వెండి పథకానికి వచ్చేసి 86, కాంస్యానికి 82, పాల్గొంటే 70 మార్కులు కేటాయించడం అనేది ఈ వరల్డ్ ఛాంపియన్షిప్, వరల్డ్ కప్ లో ఉంటాయి. ఇక ఒలింపిక్స్ గేమ్స్, సమ్మర్ వింటర్ పోటీలకు సంబంధించి వచ్చేసి ఈ విధంగా పైన చెప్పినట్టుగా ఉంటాయి. ఇక ఏవియేషన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ 4 ఏళ్లకు సంబంధించి ఇది ఎట్లా అంటే బంగారు పథకానికి వచ్చేసి 80 మార్కులు, వెండి పథకానికి వచ్చేసి 76 మార్కులు, కాంస్యానికి వచ్చేసి 72, ఇక అందులో పాల్గొన్న వారికి 60 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏషియన్ ఛాంపియన్షిప్ కప్పు లేకపోతే కామన్వెల్త్ ఛాంపియన్షిప్ కు సంబంధించి బంగారు పథకానికి వచ్చేసి 70 మార్కులు, వెండి పథకానికి వచ్చేసి 66, కాంస్యానికి 62, పాల్గొన్నట్లయితే 50 మార్కులు అనేది కేటాయించడం జరుగుతుంది. ఇక యూత్ ఒలింపిక్స్ గేమ్స్ లో సంబంధించి చూస్తే బంగారు పథకానికి 60 మార్కులు, వెండి పథకానికి 56, కాంస్యానికి 52, పాల్గొన్నట్లయితే 40 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో యూత్ జూనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్ అండ్ యూత్ జూనియర్ కామన్వెల్త్ ఛాంపియన్షిప్ కు సంబంధించి బంగారు పథకానికి 50 మార్కులు, వెండి పథకానికి 46, కాంస్యానికి 42, పాల్గొన్నట్లయితే 30 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక సాఫ్ట్ గేమ్ ఇతర అంతర్జాతీయ పోటీలకు సంబంధించి చూస్తే బంగారు పథకానికి 40, వెండికి 36, కాంస్యానికి 32, పాల్గొన్నట్లయితే 20 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక నేషనల్ గేమ్స్, సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ ఇండివిజువల్ మెడల్ విభాగం చూసినట్లయితే బంగారు పథకానికి 30, వెండికి 26, పాల్గొంటే 22 మార్కులు అనేది కేటాయించడం జరుగుతుంది. ఈ మెరిట్స్, మార్క్స్ వీటి ఆధారంగా అందులో సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక టీమ్ మెడల్ ఇన్ ఇండివిజువల్ స్పోర్ట్స్ బంగారు పథకానికి 26, వెండికి 22, కాంస్యానికి వచ్చేసి 18 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇక యూత్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ ఇండివిజువల్ చూసినట్లయితే మెడల్ కి బంగారు పథకానికి 20, వెండికి 16, కాంస్యానికి 12 మార్కులు ఇస్తారు. ఇక టీమ్ మెడల్ ఇన్ ఇండివిజువల్ స్పోర్ట్స్ చూస్తే బంగారు పథకానికి 16, వెండికి 12, కాంస్యానికి 8 మార్కులు అనేది కేటాయించడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తంగా 169 పోస్టులకు సంబంధించి మహిళలకు 86 పోస్టులు, పురుషులకు 83 పోస్టులు కేటాయించడం జరిగింది. ఇక అప్లై చేసుకునే విధానం అనేది ఇంతకుముందు చూసాం కదా. స్పోర్ట్స్ విభాగాలు జిమ్నాస్టిక్స్, జూడో, ఉషు, షూటింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్, ఆర్చరీ, రేజ్లింగ్, ఫ్రీ స్టైల్, ఇంకా గ్రీకో రోమన్, టైక్వాండో, వాటర్ స్పోర్ట్స్, కయాక్, కానో, రోయింగ్, బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, ఇతరత్ర వాటికి సంబంధించినటువంటి విభాగాలలో మీరు ఈ క్రీడలలో పాల్గొని పొందిన పథకాల ఆధారంగా మార్కులు కేటాయించారు కదా. ఈ విధంగా ఈ సిఆర్పిఎఫ్ దీనికి సంబంధించినటువంటి పోస్టులలో సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. గ్రూప్ సి కింద స్పోర్ట్స్ విభాగంలో ఈ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీకి అనేది తీసుకోవడం జరుగుతుంది.